మార్కులు అర్హత మార్కులు ఆఫ్లైన్ లో పరీక్షను సబ్జెక్టులో మాత్రమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీఓ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ ముందర చెట్టు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు రమణారెడ్డి, ఎస్పీ జిల్లా అధ్యక్షుడిని. మరి ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయులు దాదాపుగా 30 సంవత్సరాల సర్వీస్ ఉపాధ్యాయులు ఈ స్పెషల్ టెట్ అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వము చివరికి స్పెషల్ టెట్కు మామూలు టెట్కు తేడా లేకోకుండా అదే విధమైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ఎస్సీ రాష్ట్రోపాధ్యాయ సంఘం ప్రధానంగా దాన్ని విరమించుకోవాలని చెప్తున్నాము. దానిని సవరణ చేసి అదేవిధంగా ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పాస్ పర్సెంటేజ్ మార్క్స్ సమానంగా అందరికీ 40% అనగా 60 మార్కులను కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏ సబ్జెక్టులో అయితే టీచ్ చేస్తున్నారో అదే సబ్జెక్టులో మాత్రమే ప్రశ్నపత్రం ఇవ్వాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు పరీక్ష విధానాన్ని ఆఫ్లైన్లో పెట్టాలని ప్రధానంగా కోరుతున్నాము. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళు ఉద్యోగ రీత్యా కుటుంబ రీత్యా నిత్యము ఉద్యోగ పనుల్లో నిమగ్నమయ్యి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యి టెట్ని పాస్ కావాలని అంటే ఆన్లైన్లో సరిగా అయినటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి దుశ్చర్యని ప్రభుత్వం వెంటనే విరమించుకొని ఖచ్చితంగా టెట్ని ఆఫ్లైన్లో నిర్వహించాలి. అంతేకాకుండా సిలబస్లో కూడా ఏ సబ్జెక్టులో ప్రధానంగా ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాడో ఆ సబ్జెక్టులో మాత్రమే ప్రశ్నపత్రం ఇవ్వాలని కోరుతున్నాము. అంతేకాకుండా ప్రభుత్వము స్పెషల్ టెట్ అని చెప్పడం జరిగింది. ఈ స్పెషల్ టెట్ని స్పెషల్ అనేది ప్రత్యేకత లేకుండా పోయింది. ఈ స్పెషల్లో ఎక్కడే కానీ మామూలు టెట్కి స్పెషల్ టెట్కి తేడా లేకుండా ఉన్నది. ఈ స్పెషల్గా కాబట్టి స్పెషల్ అనేది ప్రాధాన్యత సంతరించుకోవాలంటే ప్రధానంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం కోరుతున్నది ఒకే ఒక విధానం. ప్రధానంగా టెట్ను రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో ఖచ్చితంగా ఉపాధ్యాయులకు సబ్జెక్టులోనే ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ నిర్వహించాలి. అంతేకాకుండా టెట్లో 40% అంటే 60 మార్కులు మాత్రమే కేటాయించి తప్పనిసరిగా ఉపాధ్యాయుల వెంట ప్రభుత్వం నిలబడాలని కోరుతున్నాం. అంతేకాకుండా అలా కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులో కూడా పోరాటాన్ని ఉధృతం చేసి దీనిపైన ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ఒకటే చెప్తోంది, అన్ని పరీక్షలు మనం పాస్ అయ్యాం. దాదాపుగా 10-30 సంవత్సరాల ఉపాధ్యాయులు టీసీఎస్సీ రాసి వస్తే కేవలం కోర్టుని బయటకు చూపి మనకు అందరికి కూడా ఈ టెట్టుని మన పైన మోపి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. పక్క రాష్ట్రాలను కూడా ఉదాహరణ తీసుకోవాలి. పక్క రాష్ట్రాలు కొన్ని అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మనం కూడా మన రాష్ట్ర ఒత్తిడి తెచ్చి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు బాగా కష్టపడుతున్నారు. ఆయన ఉపాధ్యాయుల వెంట ఉంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రభుత్వానికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా విన్నవించుకుంటున్నాము. డెఫినెట్గా టెట్టుని పునరాలోచన చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సవరణ తేవాలని కోరుతున్నాం. అంతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ పక్షాలపైన తప్పనిసరిగా కోరుతున్నాము. దయచేసి ఆ విషయాన్ని పునరాలోచించి టెట్టుని మరి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. మిత్రుల జై ఎస్టీయూ.